గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన గోంగూర పచ్చడి రెసిపీ అండి. నాకైతే ఫేవరెట్. నేను ఒక 2 months నుంచి తినట్లేదు, టైఫాయిడ్ కదా. సో గోంగూర అలాంటివి తినొద్దన్నారు. సో నేను తినలేదు, ఈరోజే చేసుకొని తింటున్నాను. దానికోసం క్లీన్గా వాష్ చేసేసి పెట్టుకున్న గోంగూర, 3 టమాటాలాగా 10 మిర్చి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం వేడవ్వాలండి ఆయిల్. సో దీనిలో ఇప్పుడు ఆ మిర్చి, వాష్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 10 ఉన్నాయండి మిర్చి, అవి వేసుకున్నాను. అంత స్పైసీగా ఉండదు, లైట్ స్పైసీగానే ఉన్నాయి మిర్చి. దీనిలో ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే కడిగేసి పెట్టుకున్నాను ఆ గోంగూర వేసుకోవాలి. చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు. గోంగూరకు సంబంధించిన అన్ని ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ అసలు. దీనిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. చూడండి, ఒక 5 minutes తర్వాత ఇలా ఉడికిపోయిందంతా. ఇంకా లైట్గా వాటర్ ఉంది. సో నేను ఇంకొక 2 minutes మగ్గనిద్దామనేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లోనే ఉంచేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆల్రెడీ అందరికి తెలుసు, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. మా ఇంట్లో చేసుకునే స్టైల్లో నేను చెప్తున్నాను. దీనిలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పులుపు కదండి, సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. అంటే ఒక 1.5 spoon వేసుకున్నాను నేను, ఆ పులుపు తగ్గట్టు ఉండాలి అనేసి. నాకైతే సరిపోయింది సాల్ట్, మీరు చూసి వేసుకోండి. ఇది నేను పప్పు గుత్తితో ఎనిపేసుకుంటున్నానండి. రోట్లో కానీ పప్పు గుత్తితో కానీ ఎనుపుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చడి. మిక్సీలో పడితే అసలు చండాలంగా ఉంటుంది, తిన్న టేస్ట్ కూడా రాదా మిక్సీలో పట్టుకుంటే. నాకైతే ఇలానే ఇష్టం, మేము ఇలానే చేసుకుంటాము. టమాటా పచ్చడి అయినా, వంకాయ పచ్చడి అయినా, గోంగూర అయినా ఇలానే మేము చేసుకుంటాము. ఇప్పుడు దీనిలోనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. మెయిన్ దీనికి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ఉల్లిపాయ కూడా వేసేసుకొని బాగా మెదిపేసుకున్నాను పచ్చడి. చూడండి ఎలా ఉందో, చాలా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కింద నాకు కామెంట్ చేయండి, మీకు గోంగూర పచ్చడి అంటే ఇష్టమా లేదా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను పోపు దినుసులు యాడ్ చేసేసుకున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసేసుకున్నాను. ఇది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోకపోయినా డైరెక్ట్గా మనం ఎనిపాం కదా గోంగూర, అప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను అలా వేయలేదు, మా పిల్లలు అడ్డొస్తుందని తీస్తున్నారని చెప్పి నేను వేయలేదు. ప్లీజ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.